శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారం. శ్రీ బసవ సంగమేశ్వర భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను తెలుసుకోవడానికి శ్రీ బసవ సంగమేశ్వర భక్తి టీవీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాగార్థావివ సంపృక్తో వాగార్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో. జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి శ్రీ పార్వతీ పరమేశ్వరుల పాదపద్మాలకు, అదేవిధంగా మా తల్లిదండ్రులు మరియు గురువు గారి యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ అందరి అందరికీ నమస్కారం. శ్రీ బసవ సంగమేశ్వర భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనం అందరం కూడా ఉగాది పండుగను ఎంతో ఆనందంతో జరుపుకుంటాం. మరి అందరికీ మొదటగా స్వస్తి శ్రీ శోభకృష్ణామ సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ ఉగాది రోజు అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది ఏంటంటే పచ్చడి. ఈ పచ్చడి లోపల 6 రుచులు ఉంటాయి, 6 రకాల అయినటువంటి రుచులు: తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. ఇవన్నీ కూడా దేనికి నిదర్శనం అంటే మన జీవితం లోపల ఈ సంవత్సరం నుండి, అంటే ఈ రోజు నుండి ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు. తీపి అంటే మనకు మంచి అనుభవాలు, చేదు అంటే ఏవైనా మనకు ఇబ్బంది కలిగినటువంటి విషయాలు, కోపంతో కూడుకున్నటువంటి విషయాలు, బాధతో కూడుకున్నటువంటి విషయాలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎన్ని వచ్చినా కూడా ఈ ఉగాది పచ్చడి లోపల తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఇవైతే 6 రకాలుగా ఎట్లయితే కలిసి ఉన్న మిశ్రమాన్ని మనము తీసుకుంటామో ఆ విధంగా వచ్చినటువంటి ఫలితాలన్నింటినీ కూడా మన సమపాలల్లో తీసుకొని మన జీవితాన్ని ముందుకు సాగేలా చూసుకోవాలని ఈ నింబకుసుమాపక్షం యొక్క అర్థం అన్నమాట. అంటే ఈ 6 రకాలైనటువంటి రుచులు కూడా మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అదేవిధంగా మరి ఈ ఉగాది పండుగ రోజున మనం అందరం ఏం చేస్తామంటే పంచాంగ శ్రవణాన్ని వింటాం. పంచాంగ శ్రవణం తిథేశ్చ శ్రియమాప్నోతి వారాధాయుష్యమర్దనం నక్షత్రాధరదే పాపం యోగాద్రోగ నివారణం అంటాం. అంటే ఈరోజు తప్పకుండా ఈ 4, ఈ 5 అనేటివి వినాలి. తిథి పాఠ్యమి, తిథేశ్చ శ్రియమాప్నోతి వారాధాయుష్యమర్దనం, వారం సౌమ్యవారం అంటే బుధవారం. ఇవన్నీ కూడా వినాలి. వింటే మనకేమవుతుంది? నోతి వారాధాయుష్యమర్దనం నక్షత్రాధరదే పాపం యోగా ద్రోగ నివారణం. ఈ పంచాంగం శ్రవణం అనేది ఈ ఉగాది రోజున తప్పకుండా చేయాల్సినటువంటి అంశం. మరి కొందరు అంటుంటారు, భగవంతుడే ఇవన్నీ కూడా సృష్టించిండు కదా, సృష్టించిన వాటి లోపల మరి ఒకరికి మంచివి అన్నీ కూడా మంచివే కదా, అన్నీ మంచివైనప్పుడు మరి ఇవన్నిటిని చూడడం ఎందుకు, ఈ నక్షత్రాలన్నింటినీ కూడా చూసి ముహూర్తాలని నిర్ణయించడం ఎందుకు, ఇవన్నీ కూడా అని అంటుంటారు కొంతమంది. ఇవన్నీ సృష్టించింది భగవంతుడే. అయితే మరి కొన్ని జీవులకు అన్నం ఆహారం అవుతుంది, అదే కొన్ని జీవులకు గడ్డి ఆహారం అవుతుంది. మరికొన్ని జీవులను చూస్తే మనం ఏమైందంటే ఏవైతే మురికి పదార్థాలు ఉంటాయో వాటిని అవి ఆహారంగా తీసుకుంటాయి. ఒక జీవికి ఉన్నటువంటి ఆహారం అనేది ఇంకొక జీవికి నిషిద్ధం, అది విషంతో సమానమవుతుంది. అదేవిధంగా ఈ విధంగా ఆహారం లోపల అంటే ఒక జీవికి ఇంకొక జీవికి తగినటువంటి భేదాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఉన్నటువంటి సమయాల లోపల కూడా నక్షత్రాలు సమయాల లోపల కూడా కొందరికి కొందరికి తగనివిగా ఉంటాయి. కాబట్టి ప్రతి వారు కూడా ఈ యొక్క సమయాలను చూసుకొని వాటికి అనుగుణంగా నడుచుకున్నట్లయితే మన జీవితం అనేది
ఇంకా కొంచెం ముందు బాగా సాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలి, పంచాంగాన్ని పాటించాలి. శోభకృత్నామ సంవత్సరం లోపల 8 ఆధిపత్యాలు శుభగ్రహాలు, ఒక ఆధిపత్యము పాపగ్రహం ఉండటం చేత మనకేమవుతుందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన బాగుంటుంది. సువృష్టి, సస్యవృద్ధి, మధ్యదేశం సుభిక్షంగా, పశువులు బాగుంటాయి, పాడి పంటలు బాగా పండుతాయి. మన దేశానికి సరిహద్దు దేశాలతో యుద్ధ వాతావరణం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. భారతదేశం ఆర్థిక సాంకేతిక రంగాలలో ఎంతో పురోభివృద్ధి సాధిస్తూ ఉంటుంది. భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఈ సంవత్సరము నవనాయకుల యొక్క ఫలితాలు మనం గమనించి చూసినట్లయితే ఈ సంవత్సరము బుధవారంతో సౌమ్యవారంతో స్టార్ట్ అవుతుంది, ప్రారంభమవుతుంది. కాబట్టి మనకు రాజు బుధుడు ఉంటాడు. మరి రాజు బుధుడు అయితే వాయువుల వలన ఉపద్రవాలు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. మేఘాలు కొద్దిపాటి జల్లులతో సరిపెడతాయి. పంట మధ్యస్థాయితో ఉంటుంది, పంట మధ్యస్థాయిలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. శుక్రుడు మంత్రి, మరి ఈ సంవత్సరము శుక్రుడు మంత్రిగా స్థాయి. పాల ఉత్పత్తులు పెరుగుతాయి. శుక్రుడు తెలుపు వర్ణం కాబట్టి పాల ఉత్పత్తులు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు సేనాధిపతి ఉండడం వలన అల్ప వర్షము, అధిక ధరలు ఉంటాయి. తర్వాత చంద్రుడు సస్యాధిపతి కావడం వలన జలము సమృద్ధిగా ఉండి నీటి మీద ఆధారపడేటటువంటి పంటలు అంటే మెట్ట పంటలు పుష్కలంగా పండుతాయి. నీటితో వండేటటువంటి పంటలు, వృక్షాలకు పంటలకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. శని ధాన్యాధిపతి కావడం వలన ఈ సంవత్సరం శని ధాన్యాధిపతి కావడం వలన నల్లని పంటలు ఎక్కువగా పండుతాయి, సూక్ష్మ ధాన్యాలు పండుతాయి, నల్లరేగడి నేలలు బాగా పండుతాయి. గురువు అర్ఘ్యాధిపతి కావడం వలన పుష్కల వర్షాలుంటాయి, ధాన్య రాశులు వృద్ధి ఎక్కువగా ఉంటుంది, ధనం పెరుగుతూ ఉంటుంది. యజ్ఞయాగాదులు ఎక్కువగా నిర్వహిస్తారు. మంగళప్రదమైనటువంటి వాద్యముల ధ్వనులతో ఉత్సవాలు ఎక్కువగా జరుగుతుంటాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది గురుడు అర్ఘ్యాధిపతి కావడం వలన. అదేవిధంగా ఈ సంవత్సరము శుక్రుడు మేఘాధిపతి కావడం వలన ఎక్కువ వర్షాలు వస్తాయి, కరువు కాటకాలు ఉండవు, తక్కువగా ఉంటాయి, అధిక దిగుబడితో పంటలు వస్తాయి, జనులకు ఏ రోగాలు ఉండవు, గోవులు అధిక క్షీర సంపదను ప్రసాదిస్తూ ఉంటాయి మనందరికీ కూడా. అదేవిధంగా బుధుడు రసాధిపతి అవడం వలన అంటే రసాన్ని ఇచ్చేటటువంటి పంటలు జాజికాయ, జాపత్రి, కర్పూరము, గుగ్గిలము, బెల్లము, పసుపు వంటి రసజాతులు ఎక్కువగా పండుతాయి. చంద్రుడు నిరసాధిపతి అవడం వలన ముత్యాలు, బంగారం, కంచు, లోహాలు సమృద్ధిగా ఉంటాయి. వస్త్రములు ఎక్కువ ధరలు పెరుగుతాయి, ధరలు ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. నగలు సమృద్ధిగా ఉండి అధిక ధరలు పలుకుతాయి. మరి ఈ సంవత్సరము 2 రకాలుగా గురుమూఢమి, శుక్రమూఢమి ఉంటుంది. మరి గురుమూఢమి, శుక్రమూఢాలు ఉంటాయి. ఈ నెల మార్చి 30 తారీఖు 2023 నుండి ఏప్రిల్ 30 తారీఖు 2023 వరకు కూడా గురుమూఢమి ఉంటుంది. అదేవిధంగా ఆగస్టు 6, 2023 నుండి శ్రావణ మాసం లోపల ఆగస్టు 15, 2023 వరకు కూడా శుక్రమూఢం ఉంటుంది. ఈ మూడాల లోపల ఎటువంటి శుభకార్యాలు అనేవి ఉండవు. మరి కర్తరి, ఈ సంవత్సరము వాస్తు కర్తరి మే 11 తారీఖు నుండి మే 29 వరకు ఉంటుంది. ఈ వాస్తుకర్తరి లోపల శంకుస్థాపనలు, నూతన గృహారంభాలు కానీ ఎటువంటి మట్టి శిలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అనేవి చేయకూడదు, నిషిద్ధము. మరి ఈ సంవత్సరం అదేవిధంగా చంద్రగ్రహణము ఉంటుంది.
అక్టోబర్ 28 తారీఖు 2023 అశ్విని నక్షత్ర కర్కాటక లగ్న మేషరాశి లోపల ఈ చంద్రగ్రహణం అనేది ఉంటుంది. ఈ చంద్రగ్రహణాన్ని కర్కాటక రాశి మేషరాశి వారు అశ్విని నక్షత్రం లోపల ఉంటుంది కాబట్టి మేషరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. లోపల సగభాగం మాత్రమే ఖర్చు ఉంటుంది. అదేవిధంగా 4వ ఇంటి లోపల ఉండడం వల్ల కొన్ని శుభకార్యాలు అనేవి కొంచెం నిదానంగా ప్రారంభం